ఖరీఫ్లో పంటల సాగు చాలా దారుణంగా తయారైంది. జూలై నెలలో తీవ్ర వర్షాభావం వల్ల ఇప్పటికీ 35% కూడా పంటలు సాగు కానటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో 65% జూలై నెలలో తక్కువ వర్షం కురిసింది. ప్రత్యామ్నాయం ఏం చేద్దాం అనేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేయకపోవడం దురదృష్టకరం. ఒకవేళ ఈరోజు రాత్రికి వర్షం వచ్చినా రేపు ప్రత్యామ్నాయ పంటలు విత్తనాలు కూడా అందించలేనటువంటి పరిస్థితులు ఈరోజు ప్రభుత్వం ఉంది. రైతాంగం ఈరోజు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. గత ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసా 35,000 కోట్ల రూపాయల వరకు కూడా రైతు భరోసా రాష్ట్రంలో రైతులందరికీ కూడా ఇచ్చింది. ఇన్సూరెన్స్ గురించి ఏం చేస్తారు, ఇన్పుట్ సబ్సిడీ గురించి ఏం చేస్తారో ఈ ప్రభుత్వం ఈరోజు చెప్పడం మానేసి కేవలం గత ప్రభుత్వం పైన నిందలేయడం, జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టు విమర్శలు చేయడానికి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన దాడులు చేయడానికి ఈరోజు సమయాన్నంతా కూడా వెచ్చిస్తూ ఉంది తప్ప ప్రజల శ్రేయస్సు గురించి ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదు. పక్క రాష్ట్రాల్లో కురిసిన వర్షాల ఫలితంగా రాష్ట్రంలో ఈరోజు రిజర్వాయర్లు అదేవిధంగా ప్రాజెక్ట్స్ నిండినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా నీళ్ళని జిల్లాకు అందజేయాల. ఒక కాంట్రాక్టర్, టీడీపీకి సంబంధించిన కాంట్రాక్టర్ కాలువ గడ్డంగా ఆయన మట్టేసి కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ ఉంటే దాని పట్ల గట్టిగా వ్యవహరించలేకపోవడం అనేటువంటిది రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందనేటువంటిది కూడా ఈరోజు అర్థమవుతుంది. దీనికి తోడు ఈరోజు రాష్ట్రంలో చరిత్రలోనే లేని విధంగా కేవలం ఓటన్ అకౌంట్ బడ్జెట్తోనే ఈరోజు ముందుకు పోతూ ఉన్నారు. పూర్తి బడ్జెట్ ప్రవేశపెడితే తాను ఇచ్చినటువంటి సూపర్ 6కి కేటాయింపులు చూపాల్సి వస్తుంది, లేకపోతే తను చెప్పేదంతా అబద్ధం అనేటువంటిది ప్రజల ముందు రుజువు అవుతుంది అనేటువంటి దాంతో ఈరోజు ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతా ఉంది. మళ్ళా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజల్ని అర్థం చేసుకోమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీకు అర్థం కాదా? ముందుగానే ఎన్నికల ముందు చెప్పిన అబద్ధం తొణక్కుండా చెప్పేటప్పుడు, ప్రజలు మోసం చేసేటప్పుడు, అన్యాయం హామీలు ఇచ్చినప్పుడు మీకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా? ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునేటువంటి మీరు తెలిసి అబద్ధాలు చెప్పారు, తెలిసి ప్రజలు మోసం చేసినారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తేనే భయం వేస్తూ ఉందని, లేకపోతే ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి పరోక్షంగా మొత్తం హామీలన్నింటినీ కూడా మేము అమలు చేయమనేటువంటి సందేశాన్ని ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం చెప్తా ఉందనేటువంటిది ఈరోజు అర్థం. ఇప్పటికైనా కూడా అబద్ధాలు, ఈ దాగుడు మూతలు ఇవన్నీ ఆడడం మానివేసి కనీసం ఆగస్టు 15 నుంచైనా వీటన్నింటినీ అమలు చేయడానికి ఒక కార్యాచరణతో ముందుకు రండి. ఇప్పటికైనా కూడా మేనిఫెస్టో అమలు చేయండి, ప్రజలకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చండి. మీకున్న అనుభవాన్ని, మీ సమర్థతని ప్రజలు మోసం చేయడానికి, అబద్ధాలు చెప్పడానికి కాకుండా పరిపాలన పైన చూపెట్టండి, ప్రజలకు న్యాయం చేయండి.